కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మరి ఇప్పుడు 26వ తారీఖు నుండి 26 జనవరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్ 75 సంవత్సరాలు మన రాజ్యాంగాన్ని అంటే పరిగణలోకి తీసుకున్నటువంటి రోజు మన 26 జనవరి. సో ఆ రోజు నుండి ఈ 4 స్కీములు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఆ 4 స్కీములు ఏంటంటే, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి, ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టియాలని ఏదైతే మనం ఎజెండాలో చెప్పినామో, ఇందిరమ్మ ఇండ్ల కింద పేదవానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి మనం ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలా. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అన్యాయానికి గురైనరు. ఇప్పుడు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కాకుండా ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎక్కడ ఏ ఊళ్ళో పోయినా కానీ ప్రధాన సమస్య ఈ ఇండ్లదే. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు 10 సంవత్సరాల క్రితము, మరి 10 సంవత్సరాల నుండి మాకేం లేవు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదని చెప్పి అన్న ప్రధాన ఆరోపణ. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున, అంటే మనకు 7 మండలాలు అనుకుంటే దగ్గర 7 మండలాలకు మండలానికి ఒక 500 ఇండ్ల చొప్పున మనకు శాంక్షన్ అయినాయి. అయితే దాంట్లో ఒక మోడల్ హౌస్ ప్రభుత్వం తరఫునే కన్స్ట్రక్ట్ చేయాలి. ఎవ్రీ మండల్లో, ప్రతి మండల్లో ఒక మోడల్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వ భూమిలో అని చెప్పి ఒక ప్రభుత్వానికి నిర్ణయానికి వచ్చి ఇవాళ మనం డిచ్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో, తర్వాత జక్రాన్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో మనము మోడల్ హౌసెస్ శంకుస్థాపన చేసుకున్నాం, అంటే భూమి పూజ చేసినాం. అన్ని మండలాలు కూడా చేస్తారు. దాంట్లో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే 400 మినిమం, అంటే వాళ్ళ భూమిలో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వమే కట్టేయాల్సిన పరిస్థితి వస్తే మినిమం 400 స్క్వేర్ ఫీట్లు అనమాట. 400 స్క్వేర్ ఫీట్లు, అది 18 ఫీట్లతో 22 ఫీట్లతో ఇల్లు ఒక మోడల్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున. ఇది మోడల్ హౌస్ కూడా నిన్న కూడా మేము పరిశీలించడం జరిగింది. చాలా బాగుంది, సింగిల్ బెడ్రూమ్ది. దీన్ని మనం స్టేర్ కేస్ పెట్టుకొని పైన కూడా కట్టుకోవచ్చు, తర్వాత ఇంకా జాగ్ ఉంటే పక్క కూడా కట్టుకోవచ్చు. అంటే దిస్ మినిమం మోడల్. అండ్ ఈ మోడల్లో కట్టుకుంటే మీకు 5 లక్షల రూపాయలు పేదవారికి ప్రభుత్వం ఇస్తుంది విడుదల వారిగా అంటే. సో దాని కొరకు సర్వే కూడా జరిగింది. సో ఇవాళ సరే అందరికి ఒకసారి రాకపోయినా ఈ 4 సంవత్సరాలలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన నియోజకవర్గంలో ఇండ్లు లేని వారికి అందరు కూడా ఇండ్లు కట్టించే బాధ్యత. ఇప్పుడు సంవత్సరానికి 3500 ఇండ్లు అంటే మనం ఇంకా 4 ఏళ్ళు. సో మనము దగ్గర 20,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 20,000 ఇళ్ళలో నాకు తెలిసి అందరూ వచ్చేస్తారు, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకవేళ మేము గృహ నిర్మాణ శాఖ మంత్రి, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో ఈ తాండాలు కానీ మళ్ళీ హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పూర్గా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ అని చెప్తే, ఆయన అవసరం ఉంటే ఇంకా ఎక్కువ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పారు. మనం ఒక 5,000 ఇండ్లు అడిగినాము, కానీ మనకు శాంక్షన్ అయితే 3,500, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సో ఇక్కడ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది, ఎవరు కూడా వరిగాల్సిన అవసరం లేదు. అందరు కూడా ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. ఈ సర్వేలో ఇప్పుడు 4 రకాల స్కీములు, ఈ ఇందిరమ్మ ఇండ్లే కాకుండా, ఒకటి వ్యవసాయ కూలీలకు, వ్యవసాయం ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తూ ఉన్నారు. మరి వ్యవసాయ కూలీల సంగతి ఏంది అన్నప్పుడు, మరి ఎలక్షన్ కంటే ఉండే ముందే మేము మేనిఫెస్టోలో నెలకు ఒక 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలు ఎవరైతే దాని క్రైటీరియా